యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని లక్కారం వద్ద ఉన్నటువంటి సాంజాన్ విద్యానికేతన్ స్కూల్లో చదువుతున్నటువంటి 10వ తరగతి విద్యార్థులు ప్రతి ఒక్కరూ ఉత్తీర్ణత సాధించడం జరిగిందని స్కూల్ మేనేజర్ ఫాదర్ అనిల్, స్కూల్ ప్రిన్సిపల్ సురేష్ మాథ్యూ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చదువుకున్నటువంటి వారు కేవలము విద్యను సంపాదించుకోవడం మాత్రమే కాదు, విలువలతో కూడినటువంటి విద్యను పొందుకున్నారు. సమాజంలో ఒక మంచి విద్యార్థిగా, పౌరుడిగా ఈ రోజు వారు ఎంతో చక్కటి ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని ఇస్తున్నటువంటి విద్యార్థులు ఉన్నారు. ఈ స్కూల్కి ఎంతో ఘనత ఉన్నది. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ చదివినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో 10వ తరగతి పరీక్షలు రాసినటువంటి వారందరూ కూడా చక్కటి మార్కులతో విజయాన్ని సాధించారు. ఈ యొక్క ఘనత అనేది ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఫాదర్స్, ఇదే విధంగా ఇక్కడ వారికి విద్య అందిస్తున్నటువంటి టీచర్స్ మేమందరం కలిసి మరీ కష్టపడి వారిని అన్ని విధాలుగా విద్యారంగంలో నడిపించడానికి కృషి చేస్తున్నారు. ఇంకా కృషి అనేది ప్రతి సంవత్సరం కూడా రానున్నటువంటి సంవత్సరాల్లో కూడా మంచి విద్యను ఇవ్వడానికి మేము పాటు పడతాము. మరియు ఒక సంవత్సరం కూడా ఇక్కడ చదివినటువంటి 36 మంది స్టూడెంట్స్ ఈ యొక్క పరీక్షలు రాశారు. దానిలో 36 మంది స్టూడెంట్స్ కు చక్కటి మార్కులతో పాస్ అయ్యారు. ఈ యొక్క ఘనత అనేది ఇక్కడ ఉన్నటువంటి సాఫ్ట్ మెంబర్స్ అందరూ కూడా వారు ఇచ్చినటువంటి కృషి కాబట్టి ఒక సమయంలో టీచర్స్ కి, స్టూడెంట్స్ కి మేనేజ్మెంట్ తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి స్నేహితులారా, నేను ఫాదర్ అనిల్ కుమార్, శాన్యువల్ స్కూల్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ఈ యొక్క స్కూల్ అనేది గత 25 సంవత్సరాల నుంచి పరిగణలో ఉన్నటువంటి పాఠశాల, అందరికీ సుపరిచితమైనటువంటి పాఠశాల. ఎంతోమంది విద్యార్థులు ఈ యొక్క స్కూల్లో విద్యను అందుకొని ఎన్నో ఉన్నత శిఖరాలను అధిగమించారు. గొప్ప ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వారు ఉన్నారు. ఇక్కడ చదువుకున్నటువంటి వారు కేవలము విద్యను సంపాదించుకోవడం మాత్రమే కాదు, విలువలతో కూడినటువంటి విద్యను పొందుకున్నారు. సమాజంలో ఒక మంచి విద్యార్థిగా, పౌరుడిగా ఈరోజు వారు ఎంతో చక్కటి ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని ఇస్తున్నటువంటి విద్యార్థులు ఉన్నారు. ఈ స్కూల్కి ఎంతో ఘనత ఉన్నది. ప్రతి సంవత్సరము కూడా ఇక్కడ చదివినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో 10వ తరగతి పరీక్షలు రాసినటువంటి వారందరూ కూడా చక్కటి మార్కులతో విజయాన్ని సాధించారు. ఈ యొక్క ఘనత అనేది ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఫాదర్స్, అదేవిధంగా ఇక్కడ వారికి విద్యను అందిస్తున్నటువంటి టీచర్స్, మేమందరము కలిసి కష్టపడి వారిని అన్ని విధాలుగా విద్యా రంగంలో నడిపించడానికి కృషి చేస్తూ ఉన్నారు. ఇంకా కృషి అనేది ప్రతి సంవత్సరము కూడా, రానున్నటువంటి సంవత్సరాల్లో కూడా మంచి విద్యను ఇవ్వడానికి మేము పాటుపడతాము. ఈ యొక్క సంవత్సరం కూడా ఇక్కడ చదివినటువంటి 36 మంది స్టూడెంట్స్ ఈ యొక్క పరీక్షలు రాశారు. దానిలో 36 మంది స్టూడెంట్స్ కూడా చక్కటి మార్కులతో పాస్ అయ్యారు. ఈ యొక్క ఘనత అనేది ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా వారు ఇచ్చినటువంటి కృషి. కాబట్టి ఈ యొక్క సమయంలో టీచర్స్కి, స్టూడెంట్స్కి మేనేజ్మెంట్ తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్నేహితులారా, మేమెంతో సంతోషిస్తూ ఉన్నాము. 10వ తరగతి విద్యార్థులందరూ కూడా మంచి మార్కులతో ఉత్తీర్ణత పొంది 36 మంది కూడా తమ యొక్క మార్కులతో వారు చేసినటువంటి శ్రమ, వారు చేసినటువంటి కృషి, వారిలో ఉన్నటువంటి పట్టుదల, డిటర్మినేషన్ మేడ్ దెమ్ వాట్ దే ఆర్. సో మేమందరం కూడా ఎప్పుడు మా స్కూల్లో ఉన్నటువంటి పిల్లలకు చెప్పేది ఒకటి ఏంటంటే, వారు ఎప్పుడు కూడా తక్కువ చేసుకోకూడదు. ఏ విషయంలోనైనా సరే ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క పిల్లవాడు బాగా చదవాలని, వాళ్ళ యొక్క మేము అన్ని పరిస్థితులను పరిగణనలో తీసుకొని విద్యార్థి యొక్క చదువుపై మేము ఆ యొక్క చదువును ముందుకు సాగిస్తూ ఉంటాం. ఇప్పుడు తల్లిదండ్రుల పరంగా తల్లిదండ్రులు చేయాలి, టీచర్స్ పరంగా టీచర్స్ చేయాలి. మాకున్నటువంటి బాధ్యతలను మేము సక్రమంగా నెరవేర్చాలి అంటే తల్లిదండ్రులు కూడా మీరు మాకు సహకరించాలి. కాబట్టి తల్లిదండ్రులుగా మీ బిడ్డలను ఎంతగానో ప్రోత్సహించి ఈ యొక్క స్కూల్లో ఇంత విజయాన్ని సాధించడానికి తల్లిదండ్రులుగా, మీరు బిడ్డలుగా, చదువుతున్నటువంటి వారుగా, ఈ యొక్క స్టూడెంట్స్ అందరూ కూడా ఎంతో కష్టపడి బాగా చదివి ఇంత మంచి మార్కులు తెచ్చుకోవడం మాకు ఎంతో సంతోషదాయకం. అదేవిధంగా మీ యొక్క బిడ్డలను ప్రోత్సహించినటువంటి తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇక్కడ పనిచేసినటువంటి టీచర్స్ అందరూ కూడా వారు ఎంతో శ్రమ తీసుకొని బిడ్డలకు వాళ్ళకి వివరించడానికి కానీ, స్టూడెంట్స్కి టైం కేటాయించడం కానీ, డౌట్స్ ఉన్నప్పుడు ప్రైవేట్ క్లాసులు పెట్టడం కానీ జరిగింది. అదేవిధంగా వచ్చే సంవత్సరాల్లో కూడా జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా గమనించండి, వచ్చే నెల అంటే జూన్ 1st వీక్ నుంచి అడ్మిషన్స్ ఉంటాయి. కాబట్టి తల్లిదండ్రులు ఎవరైనా మీ బిడ్డలను
ఈ యొక్క స్కూల్లో జాయిన్ చేయాలంటే జూన్ 1st వీక్ నుంచి మీరు ముందుకు వచ్చి మీరు అడ్మిషన్స్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా 10th క్లాస్ పాస్ అయినటువంటి మా బిడ్డలందరికీ కూడా, స్టూడెంట్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్ చెప్తూ మీ అందరికీ మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. Good evening to everyone. This is Father Anil OCD, the manager of San Juan Vidyaniketan High School, located at Lakkaram near Chowtappal. This school has been started in the year 1999 as a missionary school, educating a lot of children in this locality. In almost all the consecutive years, we gave the best education resulting 100% output. And this was the great effort and hard work of many of our OCD fathers. We provide here with good education, facilitating them with qualified and intellectual staff. Besides that, we provide the students the private classes, and also we encourage them in all their academic excellences. This school is also made known for its peaceful atmosphere with huge playground and good infrastructure. And also we always accompany them for their moral and ethical development. And I take this opportunity to appreciate all our teaching staff and all our 10th class students. They have proved themselves in resulting 100% output this year too. And the credit really goes to the management, because we are always there for them to support in all their studies. And we have spent an extra time from morning 8 to evening 7 o'clock. We always engage them in studies, and we always are behind them in making their academics excellence. So I take this opportunity once again wholeheartedly thanking all our staff and all our students for giving best results to the San Juan Vidyaniketan High School. And we await also in the coming years and put all our efforts in helping our children to come out with flying colors and to grow more and more in their educational and also in their ethical values. And I thank you so much for giving me this opportunity. And as a management, we also support even the parents, and we promise that whoever comes to this school for their betterment of their studies, and we trusting in our school, that we once again I thank all the teachers and all the students for giving us this opportunity in bringing up this school for better excellence.